ఇప్పుడు దీనికి ఏమంటారంటే ఆర్జీవి లాంటి వాళ్ళు, ఆర్జీవి గారు ఒకసారి నాకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఏమంటారంటే నా సినిమా నా ఇష్టం వచ్చినట్టు తీస్తా, ప్రైవేట్ ఇది ఇష్టం వచ్చినట్టు చూడండి లేకపోతే మానుకోండి, నేనేమో చూడమని చెబుతున్నానా అని చెప్పాను. అట్ట అయితే బట్టలోపు తీసుకుని కూడా తిరగమని అతన్ని రోడ్డు మీద బట్టలు ఎందుకు వేసుకుంటాడు? తన ఇష్టమైనప్పుడు సినిమా నీ ఇష్టానికి అయితే నీ ఇంట్లో గదిలో తాళం తలుపులు వేసుకుని బాగా మొండిమాలతో తిరిగి నేను ఎవడో కాదంటానికి లేదు, నీ ఇల్లు నీ ఇష్టం. ఇది సభ్య సమాజం. ఈ సభ్య సమాజంలో కొన్ని కస్టమ్స్ ఉంటాయి, సంస్కారాలు ఉంటాయి. కుడి చేత అన్నం తింటాయి, ఎడం చేత ముడి కట్టుకుంటారు. డైనింగ్ టేబుల్ మీద భోంచేస్తాం, టాయిలెట్కి వెళ్ళి 1-2 చేసుకుంటాం. అంతేగాని టాయిలెట్లోకి వెళ్ళి ఆవిడ అన్నం తినడుగా. దౌర్భాగ్యులు సమర్థించుకోవడానికి ఏమైనా సమర్థించుకునే దౌర్భాగ్యులు ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడతారు. ఇది ప్యూర్ బిజినెస్ రంగం, బిజినెస్ అంటారు. ప్రాస్టిట్యూషన్ కూడా కొన్ని దేశాల్లో బిజినెస్. మరి మీరు ప్రాస్టిట్యూషన్ కూడా లైసెన్సులు తీసుకుని మీరు నడపండి. ఇక్కడ ఇవ్వట్లేదుగా, తెచ్చుకోమనండి, ప్రభుత్వాలు ఇస్తాయేమో. మరి ఈ టికెట్లు పెంచడానికి ఇచ్చినప్పుడు ఎందుకు ఇవ్వవు? సమర్థించుకోవడానికి కూడా కొన్ని పద్ధతులు ఉండాలి సుబ్బారావు గారు. కళ కోసం కాదు, కళ సమాజం కోసం అనే ఇతివృత్తంతో అనాదిగా మనకు కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. ఇవాళ కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఇందాక ఉదహరించిన పేరు ఆ వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఇవాళ ఒక ఇండస్ట్రీ మీద నిర్మాణంగా గుర్తింపుకి వచ్చారంటే పునాదులు వాళ్ళు గుర్తించుకోమనండి. పునాదులు ఎవరు? కళ కోసం కాదు, సమాజం కోసం అనే ఇతివృత్తంతో ఎంతోమంది మహనీయులు వాళ్ళ జీవితాలని కళ కోసం అర్పించి సినిమా ఇండస్ట్రీని వాళ్ళ దాకా తీసుకొచ్చారు. గత 100 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీని ఎంతోమంది మహనీయులు ఉన్నారు. పేర్లు మనం చెప్పడానికి కూడా ఇదంతా ప్రాంతాలతో సంబంధం లేకుండా కళ కోసం అంకితమైన వాళ్ళు స్టేజ్ ఆర్టిస్టులుగా వచ్చి తర్వాత సెల్యులర్ సినిమాల మీదకి వచ్చి నిర్మాతలుగా, స్టూడియో ఓనర్లుగా, హీరోలుగా చేసి వచ్చిన వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన సినిమా నిర్మాతం చేసిన దర్శకులు ఎందరో మంది ఉన్నారు. అంతే తప్పించి కలెక్షన్ల మూలానే గొప్ప సినిమా అవుతుంది, అది పాన్ వరల్డ్ సినిమా అనుకునే దౌర్భాగ్య స్థితి ఇవాళ. ఆ రోజు దానవేర సూరకర్ణ, అల్లూరి సీతారామరాజు ఎన్నో గొప్ప సినిమాలు తీశారు కదండి. మరి ఆ రోజు అది 100 రోజులు ఆడినాయిగా, ఎన్నో సినిమాలు ఆడివి రాముడు. నచ్చటం కాదు నేను అనేది, థియేటర్లో అవన్నీ 100 రోజులు ఆడినాయి. ఇవాళ వారం రోజుల మించి లేవు మీ థియేటర్లు ఎక్కడా కూడా. ఇవాళ ఎక్కడన్నా గత 3-4 ఏళ్లలో 50 రోజుల పండుగ ఎక్కడన్నా చూసారా? అంటే అప్పటికి ఇప్పుడు తేడా థియేటర్స్ లోనే చూడాలి పరిస్థితి అప్పుడు. కానీ ఇవాళ శాటిలైట్ రైట్స్ వచ్చినాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కాబట్టి అది ఈ పైరసీ లాంటివి వచ్చినాయి. పైరసీ కాదండి, పైరసీ లాంటివి వచ్చినాయి కాబట్టి మేము రేట్లు పెంచుకుని చూపించేసుకుంటామని మీరు దోసుకుంటారు ఏమన్నా సమాజాన్ని. మిమ్మల్ని ఎవరు అడిగారు అని 100 కోట్ల రూపాయల సినిమాలు పెట్టి తీయమన్నారని చెప్పి క్యారవాన్లో ఇప్పుడు ఆ రోజుల్లో దీంట్లో తప్పు ఇటు ముందో చెట్టు ముందో మనం డిఫైన్ చేయడం కష్టం అండి. నిర్మాతలు కూడా అటువంటి అసాంఘికమైన శక్తులే వాళ్ళు నిర్మాతలుగా తయారైపోతున్నారు. వ్యక్తిత్వంలోనూ గౌరవ మర్యాదలు ఉండాలి, ఆత్మాభిమానం ఉండాలి, వాళ్ళు నిర్మాతలుగా అక్కడ నిలబడలేరు. ఈ కల్చర్ వచ్చేసిన తర్వాత క్యాషియర్ కంటే కూడా హీనమైన స్థితిలోకి వాళ్ళు నిర్మాత వచ్చేసాడు. కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాడు పెట్టడమే కానీ వాడిదంటూ ఏమీ లేదు. చివరికి రిలీజ్ అయ్యే నాటికి అప్పులు వస్తే వాడు ముసుకేసుకు వెళ్ళిపోవటమే, పిల్లలు రోడ్డు మీద పడిపోవటమే. బాగుపడేది ఎవడంటే ఇప్పుడు హీరోలు అనే గాబులు తయారయ్యారు, బాబులు అనే పెట్టుకునే గాబులు వీళ్ళు తయారైపోయారు. వీళ్ళ కోసం 5-6 కుటుంబాల కోసం కొన్ని 100 మంది నాశనం అయిపోతున్నారు. ఈ 5-6 గుప్పిట్లోనే రాజకీయ పార్టీలు అన్నీ తానంటే తందానాన్ని ఆడే పరిస్థితిలోకి వచ్చేసింది. దురదృష్టకరమైన పరిస్థితి. అంటే ఈ 5 చుట్టూ మీరు అంటున్న 5-6 వాళ్ళ చుట్టూ జనం ఉన్నారు కాబట్టి రాజకీయ జనం ఏమీ లేరు. మిమ్మల్ని పెట్టినా, మీ అబ్బాయిని పెట్టినా, నన్ను పెట్టినా చూస్తారు జనం ఎంటర్టైన్మెంట్కి. ఎవరిని వీళ్ళ వెనకాల ఎవరు లేరు. ఎన్ని ఒట్టి మాటలు. వీళ్ళ వెనక ఉన్నారని చూపించుకోవడానికి మీడియా కావాలి. ఒకళ్ళు పరస్పర అవసరాలు అన్నమాట. ఇవన్నీ రాజకీయం, సినిమా, మీడియా అనేది పరస్పర అవసరాలు. అంతే తప్పించి సమాజానికి వీళ్ళు మూలాన్ని ఏమీ లేదు. సమాజాన్ని వీళ్ళు దుర్మార్గంగా ఇది చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, వంచేస్తున్నారు, సమాజానికి విద్రోహం చేస్తున్నారు వీళ్ళందరూ. ఒక రైతు, ఆరుగాలం పండించే రైతు ఇవాళ అలో లక్షణాన్ని ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే పట్టించుకునే మంత్రి ఉండడో, మా ఎమ్మెల్యేలు పట్టించుకోరు, ఎవరికి కానరాట్లా. నేను 100 కోట్లు 1000 కోట్లు పెట్టి సినిమా తీశాను కానీ ముందు వీళ్ళ ఉత్సాహం వెళ్ళిపోయి ఆడియో ఫంక్షన్స్కి మంత్రులు వెళ్ళటం, షూటింగులకు మంత్రులు వెళ్ళటం, ఓపెనింగులకు మంత్రులు వెళ్ళటం, రేట్లు పెంచేసుకోమని జీవాలు ఇవ్వటం. ఒక రైతు కనుక నేను పండే పంట నాకు గిట్టుబాటు ధర రావట్లేదు, నాకు ఇదిగో బస్తాకి 2000 అవుతుంది, నేను 3000 అమ్ముకుంటానంటే ప్రభుత్వాలు ఇస్తున్నాయా? మిమ్మల్ని తెల్లారిపడి బ్లాక్ మార్కెట్ చేస్తున్నామని చెప్పి లోపలేస్తారు రైతుని. అమ్మమని చెప్పి రైతులందరూ చేశారనుకోండి, బ్లాక్ మార్కెట్ కేసులు పెట్టి లోపలేస్తారు నిత్యావసర వస్తువుల కింద. వాళ్ళకి లేని వెసులుబాటు ఈ సినిమా అనేవాడికి దుర్మార్గంగా చేసే సమాజ విద్రోహులకి ఎందుకు ఉండాలి?
ఒక బార్డర్లో ఉండే జవాన్కి లేని వెసులుబాటు వీళ్ళకి ఎందుకు ఉండాలి? అది చట్టాల్లో అలాంటి ఫీజిబిలిటీ ఇచ్చారు కదా. చట్టాలు ఏమి లేదండి, చట్టాలు ఎవరు మిలిటరీకి ఒక పెట్టారండి? డిసిప్లిన్ ఉంటుంది, పోలీసుకి ఒక డిసిప్లిన్ ఉంటుంది, అవును. రైతులకు కూడా మరి వీడికి లేదా, సినిమా వాడికి లేదా డిసిప్లిన్? సినిమా వాడికి ఉండదా? బిజినెస్ బిజినెస్ అయితే బట్టలు తీసుకుని మీరు అంగాంగ ప్రదర్శన చేసి సమాజానికి నాశనం చేస్తారా? అమ్మాయికి యువతని సినిమాలకు తీసుకొచ్చి తోటలోనూ ఇవన్నీ చూపిస్తా ఎక్కడెక్కడి నుంచి అంటే తీసుకొచ్చి ఇప్పుడు గట్టు తప్పిన సినిమా రంగాన్ని గాడిలో పెట్టడానికి ఐబొమ్మ పనిచేస్తుంది అనుకుంటున్నారా? 100% పని. ఐ బొమ్మ లాంటి 100 రావాలి వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాలంటే. సామాన్యుడికి అందుబాటులో వినోదం అనేది ఉండాలండి. అట్టాన్ని నేను సినిమా వాళ్ళని నష్టపోమని నాశనం అయిపోమని మనం ఎవరు అనవండి. వాళ్ళు బాగుండాలి, సమాజం బాగుండాలండి. దానికి ఒక లక్ష్మణ రేఖలు ఉండాలి. డబ్బే ప్రధానంగా ఉండకూడదు కదా. ఇప్పుడు డబ్బే ప్రధానంగా చేసుకునే వ్యాపారాలు కొన్ని ఉంటాయి. అప్పుడు సమాజానికి హితాలు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు హీరోలు కాదు, మీరు బతుకు తెరు వాళ్ళే. మీకు ఇంకోటి కూడా చెబుతాను, నా చిన్ననాటి ఒక ఎక్స్పీరియన్స్ చెబుతాను. నా చిన్నప్పుడు పరిస్థితులు ఎట్లా ఉండే, గ్రామీణ పరిస్థితులు. ఇప్పుడు గ్రామాల్లో కంటే పగటి వేషగాళ్ళని వస్తారు, బుర్రకథలు లేకపోతే ఏదో చెప్పేసి భాగవతాలు ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తారు. వాళ్ళు నీతి కథలు చెబుతారు, పెట్ట కథలు చెబుతారు. వాళ్ళు కూడా రామాయణాన్ని భారతాన్ని కూడా ప్రజల్లోకి సాయంత్రం అయితే తోలు బొమ్మలాటలతో తీసుకెళ్తారు. జనాలు దాన్ని వినోదంగా ఎంటర్టైన్ చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు. నాటకం వేశారు అనుకోండి, రక్త కన్నీరు, మా భూమి, ఇటువంటి పాత రోజుల్లో పౌరాణిక నాటకాలు, చింతామణి లేకపోతే మాయల పకీరు, బాలనాగమ్మ ఇవన్నీ వేసేవాళ్ళు, నాటకాలు వేసేవాళ్ళు. అవన్నీ చూసి జనాలందరూ ఎంటర్టైన్మెంట్గా చూసి వచ్చేవాళ్ళు. చూసి వచ్చినప్పుడు ఒక స్థాయి హద్దు దాటే పరిస్థితి లేకుండా వీలైనంత వరకు చింతామణి డ్రామాలో కొన్ని ప్రాంతాలను బట్టి కొద్ది అసభ్యమైన పదజాలాలు ఉండేవి. దాన్ని చూసేవాళ్ళు రామాయణ భారతాలు వేస్తే దాన్ని చూసే పెద్దవాళ్ళు దానికి వెళ్ళేవాళ్ళు. ఇవాళ చింతామణి ఉందంటే మనం వెళ్ళొద్దు అనుకుని ఎవరికాళ్ళు అటువంటి ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉండేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు, మహిళలు. అది అట్లా జరిగేది. సినిమా వాళ్ళు అంటే సాధారణంగా ఇప్పుడు మా గ్రామం, నేను పుట్టి పెరిగిన గ్రామం చుట్టుపక్కల చాలామంది మహానటులు అందరూ ఉన్నారు. ఎవరికి కూడా వాళ్ళ మీద పెద్ద వ్యామోహం, గౌరవం అనేది ఉండేది కాదు అప్పట్లో ఉండేది. పెళ్లి కూడా పిల్లలు ఇచ్చేవాళ్ళు కాదని నేను అదే నేను చెప్పబోతున్నా. వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఎంత కష్టపడ్డారో తెలుసండి. సినిమా వాళ్ళు అంటే వాళ్ళతో బియ్యం పొందటం నాన్సెన్స్, మనం ఎక్కడ వాళ్ళు ఎక్కడ అని అంత చేత్కారకంగా సినిమా వాళ్ళు అంటే ఆ విలువ ఉండేదండి. అదే ఏదో ఇంటర్వ్యూలో ఏఎన్ఆర్ గారు చెప్పారు, నాగేశ్వరరావు గారు. నేను ప్రత్యక్షంగా నాకు కొన్ని అనుభవాలు, మా కుటుంబం అవన్నీ బయటకు మాట్లాడలేదు. ఇటువంటి పరిస్థితులు నేను చూసి వచ్చాను. నాకు కూడా ఇవాళ సినిమా వాళ్ళ మీద జాలి వేస్తుంది. ఎందుకంటే పాత రోజుల్లో బతకదేరుకి ఏదో సినిమా వేషాలు వేసుకుని మన డ్రామాలు, నాటకాలు వేసుకుని పొట్టపోసుకునేవాళ్ళు. అట్లాగే వీళ్ళు కూడా మా రూపాంతరం చెందిన ఆర్ట్ ఫామ్, కళ రూపాంతరం చెంది సెల్యులాయిడ్ అయిన తర్వాత అది వ్యామోహం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఆ రోజుల్లో కూడా డ్రామాలు ఎమ్మటబడి మోహానికి లోనే ఆడాళ్ళ నటీనటులు ఉంటారు కదా, నటీమణులు, వాళ్ళ వ్యామోహంలో పడి ఆస్తులు పోగొట్టుకుని సర్వనాశనం అయిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. భూస్వాముల కుటుంబాలు, ఊళ్ళలోకి వచ్చిన డ్రామాలు వేయడానికి వచ్చిన నటీమణులు ఎమ్మటబడిపోయి ఆస్తులు పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా సినీ వ్యామోహంలో అక్కడికి వెళ్ళిపోయి ఒక పెట్రమాక్స్ లైట్ చుట్టూ దోమలు, పురుగులు చేరి మసి ఇదైపోయినట్టు చాలామంది ఆస్తిపరులు అందరూ ఆస్తులు అమ్ముకుని సినిమాలు తీద్దామని వెళ్ళి సర్వనాశనం అయిపోయిన వాళ్ళు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. కొంతమందికి అదే జీవనాధారం, సినిమా ఇండస్ట్రీనే జీవనాధారం. బయటకు వస్తే పైన వ్యవసాయం చేయలేరు, తెలివితేటలు లేవు, మాయ చేసి ఏదో చేసి వచ్చిన మన నిర్మాతను ఎవరో బురిడి కథలు కొట్టి పాండీ బజార్లో ఆడితో 4 రూపాయలు పెట్టించి ఆ పూట బతికేసేసి ఇవాళ ఇక్కడ హైదరాబాద్లోనే ఉండరు. బయటికి రాని సినిమాలు కొన్ని వేలు ఉంటాయి. కొన్ని వేల మంది ఐపీఎల్ పెట్టేసి బజార్ని పడిపోయిన వాళ్ళు రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. ఇవాళ మారిపోయిందండి, లో బడ్జెట్ సినిమాలన్నీ ఓటీటీలో తీసుకుంటున్నారు, శాటిలైట్ తీసుకుంటారు. దానికి ఓటీటీ తీసుకోవాలంటే దానికి చాలా కండిషన్స్ ఉన్నాయండి. ఆ ఓటీటీకి అమ్ముకోవడానికి ఇటు చెప్పులేరు దాకా తిరుగుతున్నాడు ఇవాళ. చాలా మంది అబాయికులు వాళ్ళు మీరు చూడండి, ఆ గణపతి కాంప్లెక్స్ దగ్గర, కృష్ణనగర్లో, తిరుమలలో చూడండి, ఎన్ని తెలియని భాగవతాలు కాదు. కేవలం 10-15 మంది బాగుంటారండి, వాళ్ళ కోసం ఎన్నో వేల మంది నాశనం అయిపోతారండి. వీళ్ళు ఏమంటారంటే మేము కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాము, వీళ్ళు నంగనాసి మాటలు మాట్లాడతారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. వీళ్ళు ఈ బ్లాక్ మెయిల్ ఇది ఒక టిపికల్గా చెబుతారు. ఒక్కొక్క సినిమాకి 200 మంది పనిచేస్తున్నారు, వాళ్ళ కుటుంబాలు మేమే కాపాడుతున్నాం. మీరు కాపాడేది ఏంటి? 200 మంది మీరు సినిమాలు దిగిపోతే ఇంకోటి ఉద్యోగం చేసుకుంటారు వాళ్ళు. మీరు మూలాన వాళ్ళకి ఏమైనా పిఎఫ్లు, ఈఎస్ఐలు ఏమైనా పెడుతున్నారా? మీరు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా పర్మనెంట్గా ఒక సొల్యూషన్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏమైనా ఉందా సినిమా ఇండస్ట్రీలో పనిచేసేవాడికి?
ఎక్కడన్నా ట్రేడ్ యూనియన్లు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఏమున్నాయని మీరు చెబుతారు? తెలియని వాళ్ళకి చెప్పండి. అదేమంటే థియేటర్లోనంటే చాలామంది అంట ఉద్యోగాలు పోతాయంటే, ఇటు సినిమాలు ఆగిపోయి థియేటర్లు మూతపడిపోతాయంటే చాలామంది పోతాయంటే. ఎంతమంది పోతారు తీమానంటే? ఒక్కో థియేటర్లో ఎంతమంది పనిచేస్తారో వీళ్ళు మూసెత్తి ఎంతమంది రోడ్డున పడతారో చూద్దాం. దాని మూలాన బయటకు వచ్చి వేరే పనులు 100 చేసుకుంటారు. ఈ పోరంబోకల సినిమాలు చూసి సినిమాలు సమాజాన్ని స్మగ్లర్లను సంఘ విద్రోహిని హీరోలుగా తయారు చేసే సినిమాలు, అంగాంగ ప్రదర్శనలు, అసభ్య మాటలు, ద్వంద్వార్థాలతో పెట్టి కనీసం పక్కన కట్టుకున్న భార్యతో కూడా చూడలేనటువంటి సినిమాలు ఇవాళ. ఇటువంటి మెసేజ్ ఓరియంటెడ్ లేని సినిమాలతో మీరు సమాజాన్ని విద్రోహం చేస్తా. మీరు ఇక్కడ చేసేది హైదరాబాద్లో చేసే వ్యాపారాలు, దొంగ వ్యాపారాలు. మీ పబ్బులు మీయే, రాత్రి తెల్లవారులు 3-4 వరకు మీయే ఉంటాయి మీ కుటుంబాలే. ఇక్కడ థియేటర్లన్నీ మీయే, మాఫియానే. హైదరాబాద్లో డ్రగ్ వ్యాపారాలన్నీ మీకు సంబంధించిన వాళ్ళే. నిర్మాతలుగా వస్తారు డ్రగ్ సంపాదించిన వాళ్ళు, లేకపోతే మీ హీరోల మీద ఆరోపణలు ఉంటాయి డ్రగ్ కేసుల్లో. మీరు ఎందుకు మరి అంత హీరోలు అయితే మరి టెలిఫోన్ ట్యాపింగ్లు జరిగినాయని మీకు తెలీదా? ఇంకోటి ప్రధానంగా ఇంకోటి చెబుతా. అసలు మీకు ఈ విషయం మీకు చాలా ఇంపార్టెంట్గా తెలుగు జాతి కూడా తెలుసుకోవాల్సిన అవసరం. 2 ఏళ్ల నాడు, సంవత్సరం నాడు విజయవాడ మునిగిపోయింది కదా, బుడమేరు వాడు. ఒక్క సినిమా వాడు వెళ్ళి ₹1 ఇచ్చాడా? అసలు ఏపీ వైపు చూడలేదు. ఏం పోయే కాలమా? వాళ్ళు మనుషులు కదా, ఆంధ్రప్రదేశ్లో మనుషులు కదా. 5 కోట్ల మంది సినిమాలు మీ సినిమాలు చూడలేదా? ఏం ఆ భావదారిద్ర్యం ఏంటి మీది? రేపు అదే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో స్థలం ఎత్తానంటే ఎగేసుకోండి బెచ్చాందేహి అని బెచ్చం ఎత్తుకోవడానికి వెళ్ళరు అందరూ. సిగ్గుశారం ఉందండి వీళ్ళకి. వీళ్ళ మూలాలు ఎక్కడేయండి? అమరావతి సపోర్ట్ చేశాడు ఒకడన్నా 5 ఏళ్ళు? దాని గురించి మాట్లాడలేదు కదా. ఏం పోయే కాలం వచ్చింది? మీరు హీరోలు జీరోలరా? అమరావతి అనేది ఆత్మగౌరవం, తెలుగువాడు ఆత్మగౌరవం. నీకు హైదరాబాద్ అంతా అమరావతి అంతే. అమరావతిని కూనీ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదురా? మీరు ఒక సినిమా ఎందుకు తీయలేదురా? ఎవడన్నా అడిగాడా? ఎందుకు అడగరు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగరు? వీళ్ళు రాగానే ఎందుకైనా అంత ఇదిగా ఆపగా ఎదురు చూస్తూ ఉంటాడు? హైదరాబాదు చేస్తున్న కంట్రిబ్యూషన్ మీరు ఆంధ్రప్రదేశ్ సమాంతరంగా చేయాలి కదా. హైదరాబాదు మాకు 2 కళ్ళు లాంటి తెలుగు జాతికి విడిపోయిన తర్వాత కూడా. కానీ సినిమా ఇండస్ట్రీ అలా భావించట్లేదు కదా. ఎందుకు భావించదు? కానీ ఇవాళ కూడా సినిమా బ్యాన్ చేస్తామన్నా కానీ పిల్లి గుడ్డిది అయితే ఎలికెత్తి ఏమైనా చూపిస్తుంది, ఎన్నైనా గంతులేస్తుంది. తొక్కిపెట్టిన ఆరులాగాలి వీళ్ళని ఒక్కొక్కడిని. అమరావతి విషయంలో 3 రాజధానులకు సపోర్ట్ చేశారు ఈ జీరోగాళ్ళు అందరూ కూడా. అవును, వెళ్ళి మోకాళ్ళ దండేశారు. అక్కడికి వెళ్ళి మోకాళ్ళ మీద పాక్కుంటూ వెళ్ళారు అందరూ. వీళ్ళు హీరోలా? వీళ్ళ మూలాన్ని తెలుగు జాతి బాగుపడుతుందా? వీళ్ళు సమాజానికి ఉపయోగమా? ఒక రైతు సంక్షేమం కోసం వీళ్ళు ఏమైనా పాటుపడ్డారా? రైతులు గిట్టుబాటు ధర లేకుండా, పురుగు మందులు మన ఎరువులు దొరకకుండా చేస్తే దాని మీద ఒకడు మాట్లాడాడు సినిమా వాడు. బాధ్యత లేదా? తినేది అన్నం కదా, పండించేది రైతు పండించేది కదా, మీరు తినేది. అక్కడ ఉండే ప్రేక్షకులు తెలియాలి కదా ఇదంతా. తెలియాలి. అందుకనే మీ ద్వారా చెబుతున్నా, మీలాంటి వాళ్ళు పిలిచినప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత నాలాంటి వాళ్ళకు ఉంటుంది. ఏదో భజన చేయడానికి చిడతల భజన చేసేసి మీరు పిలిచారు కదా అని మీ ముందు మా మొఖాలు చూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నిజాలు కూడా మాట్లాడకపోతే ఎట్టాగు? ఇప్పుడు మీరు టికెట్ రేట్లు పెంచుకుని 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు కదా. అదేమంటే బెనిఫిట్ షోలోనూ చారిటీ అన్నారు కదా. మీరు ఏం చారిటీ చేశారా? తెలంగాణ అమరవీరులకి ఏమైనా చేశారా? పోనీ 1500 మంది 1000 మంది చనిపోతే వాళ్ళకి ఏమైనా ₹1 ఇచ్చారా? మార్టైర్స్ ఉన్నారు. ఇప్పుడు పోలీసు అమరవీరులు ఉన్నారు, ముందు పాత్రలోనూ ఎదురుకాలు చనిపోయిన వాళ్ళు. వాళ్ళకి ఏమన్నా ఇల్లు కట్టించావు నువ్వు? వితంతువులకి ఏమన్నా వాళ్ళ పిల్లలకు చదువులు చెప్పించారా మీరు? ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కొన్ని 100 కుటుంబాలు ఉన్నారు. సామాజిక దోపిడీకి గురవుతున్న మాన ప్రాణాలు పోగొట్టుకున్న మహిళలు ఉన్నారు. ఏమన్నా ఒక ఫీజు లేకుండా స్కూల్ ఏమైనా పెట్టారా? పోనీ సినీ కార్మికులకు మీ పోయే కాలం వచ్చిందా? కోట్ల రూపాయల సినిమా మీరు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు కదా. సినీ కార్మికుల కోసం ఒక మంచి కార్పొరేట్ స్కూల్ అనేది ఎందుకు పెట్టుకోలేదు మీరు? LKG to PG మీరు చెప్పించుకోవచ్చు కదా. ప్రభుత్వాలు కూడా సమాంతరంగా మీకు మ్యాచింగ్ ఫండ్ ఇస్తాయి కావాలంటే. మీరు ఎందుకు రాలేదు? మీరు చేసే పనులు మీరు ఇంకొకటి వచ్చేసి ఎన్కౌంటర్ చేస్తాం. ఎన్కౌంటర్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఎన్కౌంటర్ అంటే అర్థం తెలుసు అసలు? మీ బతుకులన్నీ పక్కలేసే బతుకులు. నువ్వు ఎన్కౌంటర్ చేయాలని చెప్తే ఏమంటావు? ఎన్కౌంటర్ అంటే తమాషానా? నేను హత్య చేయటం ఎన్కౌంటర్ అంటే దానికి ఒక చట్టపరంగా రాజ్యాంగపరంగా ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది. ఒక ఎన్కౌంటర్ చేయటం అంటే పోలీసు దాంట్లో పాల్గొన్న పోలీసు ప్రాణానికి అపాయం జరిగినప్పుడు ఎదురెదురు కాల్పులు జరిగితేనే ఎన్కౌంటర్ అవుతుంది. కౌంటర్ ఉంటేనే ఎన్కౌంటర్ అవుతుంది.
అంటే నువ్వు పెడరెక్కలు చేసి అమాయకుడిని చంపేసేసి ఎన్కౌంటర్ అనే పేరుతో నువ్వు చేపించేసి చంపేస్తావా నీ సినిమా పైరసీ చేశాడని